నమస్తే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ప్రపంచ దేశాలపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా భారతదేశంపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? ట్రంప్ చాలా వరకు ఇండియాకు ఫేవర్గా ఉంటారనేటువంటిది అనేక మంది భావిస్తున్నారు. అయితే ఈ ఇమిగ్రేషన్ విషయంలో మాత్రం భారతదేశ పౌరులకు కొంత ఇబ్బంది కలుగుతుందనేటువంటిది భారతీయులకు సంబంధించినటువంటి అంశం. కానీ భారతదేశంతో ఉండేటువంటి దౌత్య సంబంధాలు మాత్రం నరేంద్ర మోడీతో, ఇటు భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు భారత ప్రేమికుడిగా డొనాల్డ్ ట్రంప్ను గుర్తు చేస్తున్నాయి, పాకిస్తాన్ వ్యతిరేకిగా కూడా గుర్తు చేస్తున్నాయి. దీంతో నరేంద్ర మోడీ ఎప్పుడెప్పుడాని డొనాల్డ్ ట్రంప్ను, అదేవిధంగా నరేంద్ర మోడీ కలిసి మరొకసారి హౌడీ మోడీ అనేటువంటి ప్రోగ్రాం ఏమైనా పెడతారా? అమెరికాలోకి నరేంద్ర మోడీ ముందు వెళ్తారా, లేదంటే భారతదేశానికి డొనాల్డ్ ట్రంప్ వస్తాడా? ఇప్పుడు భారతదేశము ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నటువంటి దేశంగా తనకు అనుకూలమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ఉండడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. దీంతో భారతదేశానికి సంబంధించి వివిధ దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాల విషయంలో, లేదంటే వివిధ దేశాలతో ఉన్నటువంటి అనేక విషయాలలో చర్చించుకోవడం విషయంలో కానీ, లేదంటే మాట్లాడేటువంటి అంశంలో కానీ, దౌత్య సంబంధాల విషయంలో కానీ ఏమైనా తేడాలుంటే వాటి గురించి మాట్లాడుకునేటువంటి అంశంలో ఈసారి అమెరికా అంతే మేరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు గెలిచిన తర్వాత ట్రంప్ ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలోనూ, ఇదే విధంగా రష్యా ఉక్రెయిన్ అంశంలో కూడా భారతదేశం యొక్క మద్దతు, భారతదేశం యొక్క మధ్యవర్తిత్వం కూడా చాలా కీలకంగా మారనున్నది. ఆయా దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత, యుద్ధ నేపథ్యాలను కూడా భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ పైన భారం పడడము, లేదంటే నరేంద్ర మోడీ భారత యొక్క మధ్యవర్తిత్వం కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ట్రంప్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవి కీలకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, అంటే ఉగ్రవాదాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా భారత్ నరేంద్ర మోడీ యొక్క వాళ్ళ ఆలోచన శైలి కూడా ఒకే విధంగా ఉండడం అనేటువంటిది. అట్లనే ప్రపంచ దేశాలలో శాంతి వెల్లివేసాలనేటువంటి అంశంలో కూడా, ఏ దేశంలో కూడా ఆ దేశం యొక్క స్వతంత్రత ఉండాలనేటువంటి అంశంలో కూడా ఈ భారత్ అదేవిధంగా అమెరికా కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. భారత్తో మరిన్ని సత్సంబంధాలు ఇప్పుడు అమెరికా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జో బిడెన్ కొంత వామపక్షవాది, లేదంటే కొంత లిబరలైజ్డ్ వాళ్ళ మెంటాలిటీతో ఉండేటువంటి దగ్గర సంబంధము, పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంతమేర పాకిస్తాన్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. ఇవాళ బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తీసేటువంటి కార్యక్రమంలో కూడా కొంత అమెరికా యొక్క డీప్ రూట్ సంబంధించినటువంటి, డీప్ స్టేట్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవాళ బంగ్లాదేశ్ కూడా కొంత సెటరేట్ అవుతుందా అనేటువంటి అంశము, చైనాకు సంబంధించినటువంటి అంశము, చైనా అదేవిధంగా రష్యాకు సంబంధించినటువంటి అంశము, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద వ్యతిరేక ఇప్పుడు కెనడా భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కూడా చాలా మటుకు ఇవి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఎకానమీ పైన కూడా ప్రభావం పడుతుంది. భారతదేశం నుంచి అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు, అమెరికాలో ఉన్నటువంటి హిందువులు, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులపైన కూడా ఇది ప్రభావం బాగా పడుతుంది. నిజానికి కమలా హ్యారిస్ భారతదేశం మూలాలు ఉన్నటువంటి, భారత సంతతికి సంబంధించినటువంటి సంతానంగా కమలా హ్యారిస్ వైపే భారతీయులు ఎక్కువ మొగ్గు చూపుతా అనుకున్నారు. కానీ కమలా హ్యారిస్ పేరుకు మాత్రమే భారతీయ మూలాలు ఉన్నారు, కానీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళ మదర్కు, ఆమెకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళంతా వామపక్ష ఉదారవాద మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు సంబంధించినటువంటి, అమెరికాలో ఉన్నటువంటి భారత సంతతికి సంబంధించినటువంటి ఓటర్లలో బాగా వచ్చింది. అదే ట్రంప్ అయితే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపైన ఎక్కువగా వేస్తున్నటువంటి ట్యాక్స్ విషయంలో కానీ, వాళ్ళపైనటువంటి ఆంక్షలు కూడా తగ్గుతాయనేటువంటి ఒక ఆశ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులకు గౌరవం పెరుగుతుంది, నరేంద్ర మోడీకి కూడా గౌరవం పెరుగుతుంది, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు ఉంటాయనేటువంటి అంశం పైన కూడా ఇవాళ ఈ ట్రంప్ గెలుపు భారతదేశం పైన ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతున్నది. అట్లనే వివిధ దేశాలతోటి, ఇటు బ్రిక్స్ సమావేశాలు కానీ, G20 సమావేశాలు కానీ, లేదంటే క్వాడ్ సమావేశాలు కానీ, ఏవైనా సరే ఏ దేశాల మధ్య ఉన్నటువంటి అయినా సరే ఇవాళ భారతదేశము అమెరికా రెండు కీలక దేశాలుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. భారత్ ఇటు అమెరికా, అమెరికాకు భారత్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు. కొందరు కావాలని
ఏదో కార్పొరేట్ ప్రభుత్వాలు కార్పొరేట్లు నడుపుతాయి అనేటువంటి కొంత చర్చ జరుగుతున్నా కూడా అవి దేశాలకు సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి సుస్థిరమైనటువంటి ఎకానమీ కలిగినటువంటి భారతదేశం ఇప్పుడు అందరికీ అవసరం కాబట్టి అమెరికాతో ఉన్నటువంటి స్నేహ సంబంధాల విషయంతో ఇది ప్రపంచ దేశాలకు కూడా కొంత మేరకు భారత్తో తగాదా పెట్టుకోవాలన్నా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. భారత్తో గొడవ పెట్టుకోలేరు. బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల యొక్క బార్డర్ దేశాలు బంగ్లాదేశ్లో అంతర్గత శత్రువులుగా ఉన్నటువంటి కొంతమందిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కీలకమైనటువంటి భారతదేశంలో అంతర్గతమైనటువంటి సమస్యలకు ఇతర ఏదో ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి ఏవైతే విదేశీ శక్తులు ఉంటాయో అవన్నీ కూడా క్రమక్రమంగా కనుమరుగుతుంటాయి. భారతదేశంలో కీలకమైనటువంటి బిల్లులు పాస్ చేసుకోవడానికి కూడా ఇది కొంతమేరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మోడీ ఇటు ట్రంప్ కలిసి ప్రపంచ దేశాలను దున్నేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేటువంటి అవకాశం కనబడుతున్నది.